నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మార్కు సువార్త 5వ అధ్యాయము 22nd వర్స్ నుంచి 43 వర్స్ వరకు చదువుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 43 వరకు. మార్కు సువార్త 22వ అధ్యాయం 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం అండి. ఆయన సముద్ర తీరం నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగిలిన బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండు చూచుచున్నావే, నాకు ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. జూన్ 3rd సండే ప్రతి ఇయర్ వి సెలబ్రేట్ ఫాదర్స్ డే అండి త్రూఅవుట్ ద వరల్డ్. సో మనం బైబుల్ క్లియర్గా చెప్తుంది దట్ వీ షుడ్ ఆనర్ మెన్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆనర్ ఫాదర్ అండ్ మదర్, వీ షుడ్ ఆనర్ ద మెన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో బయాలజికల్ ఫాదర్ అయి ఉండొచ్చు, ఒక ఫాదర్ ఫిగర్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్మన్ హూజ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అయి ఉండొచ్చు. మన జీవితంలో మనకి సాయం చేసి ఎంకరేజ్ చేసి మనల్ని బిల్డ్ చేసి వాళ్ళు మనకి వాక్యం అర్థం చేసి నేర్పించే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ అయి ఉండొచ్చు. ఎవరైనా సరే వీ హ్యావ్ టు ఆనర్ ద ఫాదర్స్ టుడే. సో బైబిల్ క్లియర్గా చెప్తుంది, నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా ఆనర్ యువర్ మదర్స్ అండ్ యువర్ ఫాదర్స్. ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో కూడా రాస్తుంది. సో it is a commandment in the respect of how the fathers are. We have to honor the fathers. So I want to share with you from the word of God, which is encouraging to the fathers and challenging to the fathers. కానీ మనందరి కోసం కూడా ఈ వాక్యం ఒక ఎంకరేజింగ్ వర్డ్. 1910లో సనోరా డాడ్ అని ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ని రెస్పెక్ట్ చేయాలనుకొని ఫాదర్స్ డే అని ఇన్వెంట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి సింగిల్ ఫాదర్ 6 పిల్లల్ని పెంచి పోషించాడు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఎనీ డే, ఈ టైంలో కూడా. అప్పటి నుంచి ఫాదర్స్ డే అని ఫేమస్ అయిపోయింది. ఫాదర్ హ్యాజ్ అ ట్రెమెండస్ వాల్యూ అండి. 1950s, 60s, 70sలో ఫాదర్ని ఎట్లా చూస్తారంటే ఒక లీడర్గా, ఒక హీరోగా, ఒక గైడ్గా అడ్మైర్ చేసేవాళ్ళు. అంటే హీరో సూపర్ హీరో అనే అనేవాళ్ళు. కానీ ఈరోజు కాలంలో ఫాదర్స్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్, క్లూలెస్. ఇంకెట్లున్నారంటే ఇట్స్ మోర్ లైక్ అన్ అడిషనల్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. హీ ఈస్ జస్ట్ ఎ ఫాదర్ and he does these things at home. There are many bad examples of a father nowadays.
and the family is always under constant attack. It is worse than before. మనం అంత దినాలు ఉన్నాం కదండి. ఒక ప్రొఫెసరు హీ కేటగరైజ్ ఫాదర్స్ ఎట్లా అంటే, ఒక రిటైర్డ్ ఫాదర్ ఉన్నాడు, ఒక ఐడిల్ ఫాదర్ ఉన్నాడు అంటే ఏం చేయకుండా ఉన్నాడు, ఒక అడిక్టెడ్ ఫాదర్ ఉన్నాడు, ఒక పార్టీకి వెళ్ళే ఫాదర్ ఉన్నాడు, ఒక సెల్ఫిష్ ఫాదర్, ఒక డామినేటింగ్ ఫాదరు, ఒక కైండ్ ఫాదరు, ఇంకొక గుడ్ ఫాదర్. బేస్డ్ ఆన్ ఇన్వాల్వ్మెంట్ అండ్ సపోర్ట్ హౌ అ ఫాదర్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ, దేర్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఫాదర్స్, కొంతమంది ప్యాసివ్ ఫాదర్స్, సమ్ ఆర్ నర్చరింగ్ ఫాదర్స్, సమ్ ఆర్ అఫెక్షనేట్ ఫాదర్స్, అండ్ సమ్ ఆర్ డిసిప్లినరియన్ ఫాదర్స్. లైఫ్ స్టైల్ బట్టి దేర్ ఆర్ అడ్వెంచరస్ ఫాదర్స్, ఇంటలెక్చువల్ ఫాదర్స్, క్రియేటివ్ ఫాదర్స్ అండ్ ప్రొవైడింగ్ ఫాదర్స్. ఇట్లా కేటగరైజ్ చేశారండి. రీసెర్చ్ చూసినట్లయితే, when father is involved in the family, in the life of a child, 2 times they are more likely to go to college. 80% they are less likely to spend time in jail, and 75% there is less likely to experience teenage pregnancy. Father who pays attention to the children's achievements, interests and their nurturing and their character, the children are become confident adults. The children set goals and achieve great success and have healthy habits, and their self-esteem increases when they have a father who is involved in their lives. పిల్లలు without a father are 5 times more likely to be in poverty. దరిద్రంలో బతుకుతారు. 7 times more likely to become criminals. 71% వాళ్ళు స్కూల్ డ్రాప్అవుట్స్. 7 times more likely to run away from home. 63% of youth they commit suicides, and 78% of men who are in prison don't have a relationship with their father. స్టడీస్ చూసారంటే, ఒక మదర్స్ డే ఉన్నప్పుడు చాలా మటుకి గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముడుపోతాయి జైల్లో. అదే ఒక ఫాదర్స్ డే అప్పుడు 1-2. సో ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో యంగ్ చిల్డ్రన్ హూ డు నాట్ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ యర్ లైఫ్, వాళ్ళు చాలా బిహేవియర్ ప్రాబ్లమ్స్కి గురవుతూ ఉంటారు. Fatherhood is defined not by conception but defined by participation. A man is a father not because he donated a sperm, but a man is a father because he learned how to nurture the seed. Godly fathers ki koni characters unnandi. First thing godly father is he loves God first. ఫ్యామిలీ కాదు, ఉద్యోగం కాదు, మినిస్ట్రీ కాదు, దేవుణ్ణి ఫస్ట్ హీ లవ్స్. రెండోది, హీ డివోట్స్ హిమ్సెల్ఫ్ టు ద ఫ్యామిలీ. హీ డివోట్స్ ద ఫ్యామిలీస్ టు గాడ్. Joshua 24:16. And he leads by a good example and demonstrates how to follow Jesus. Titus 2:6. Then he demonstrates how to follow Jesus. Then he trains up the child, including lovingly disciplining the child, guiding, teaching the life skills, create values and marks boundaries. Proverbs 22:6. And he provides for his family. 1 Timothy 5:8. And he is proud of their children. He delights in the children. 1 John 3:1. And he tries to understand his children. Colossians 3:21. Then a godly father loves his wife very much. Ephesians 5:25. ఆయన పార్షల్ కాదు. Genesis 37:3. A godly father mentors, builds confidence, respects his children's independent decisions. Genesis 3:6. A godly father supports his child. He shares responsibilities, and he ensures the child is living in a nurturing environment. These are some of the godly father's characters.
చూడండి, దెర్ ఆర్ 4 పేరెంటింగ్ రిలేషన్షిప్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఇన్వాల్వ్డ్. తండ్రి కొడుకు, మార్క్ 9th chapter 14-29. తల్లి కూతురు, మార్క్ 7:24-30. తల్లి కొడుకు, లూకా సువార్త 7వ అధ్యాయం 11-17. ఇంకా తండ్రి కూతురు అంటే ఫాదర్ సన్, మదర్ డాటర్, మదర్ సన్, ఫాదర్ డాటర్. ఫాదర్ డాటర్ ఇది మనం చదువుకున్నాము కదా, మార్క్ సువార్త 22. అండ్ దే ఆర్ మెనీ ఫాదర్ సన్ రిలేషన్షిప్ బైబిల్లో. ఫ్రమ్ ద జెనసిస్ చాలా స్టోరీస్ ఉన్నాయి, మనం ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ చూసినట్లయితే వెరీ ఫ్యూ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్స్. నేను చూసా అబౌట్ 13 వరకు నేను చెక్ చేశానండి. సో ఈరోజు ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ఏ గుడ్ ఫాదర్స్ లవ్ ఫర్ హిస్ డాటర్. మనకి ఈ జైరస్ స్టోరీ గురించి తెలుసు చాలామందికి, అండ్ హౌ జీసస్ రిజరెక్టెడ్ దట్ స్మాల్ గర్ల్. కానీ we know story about how Jesus delivers, we know story about the daughter. Can today I want to focus on Jairus the father. Chudandi, actually this is a ladies meeting, and it's to share about Father's Day, it's very difficult actually for me. So I want to share about Jairus the father. Jairus ante light giving, వన్ హూ ఎన్లైటన్స్ అనమాట. సో ఈ ప్యాసేజ్లో 21 verses దే ఆర్ 2 stories. ఒక హీలింగ్ స్టోరీ అండ్ ఒక రిజరక్షన్ స్టోరీ. వన్ ఈజ్ ఎ యంగ్ గర్ల్ 12 years old, అనదర్ ఈజ్ ఎ ఓల్డ్ ఉమెన్. వన్ ఈజ్ డైయింగ్ రైట్ నౌ అండ్ అదర్ వన్ హ్యాజ్ ఎ క్రానిక్ డిసీజ్. వన్ ఈజ్ హీల్డ్ రిలేటెడ్ టు హర్ ఫాదర్స్ ఫెయిత్, and the older woman is healed by her own faith. Jairus' need was public. Everybody knows about his daughter's sickness. This woman's need was private. Only Jesus understood. So it was Jairus who approached Jesus first, but it was woman who was healed first. కొన్ని similarities చూస్తే, ఇద్దరు ఫీమేల్. Jairus was about to lose his daughter who gave him 12 years of happiness. This woman was about to lose her affliction that brought 12 years of sorrow. So iddarki 12 years was a common thing. Both are unclean according to the Jewish law. One has a flow of blood and the other is dead. కానీ ఇద్దరిని దేవుడు ముట్టి స్వస్థపరచాడు. He touched both, or the woman touched him and Jesus touched the girl. Both needed Jesus' help and both met at the feet of Jesus. Father and woman both came to Jesus. They both trusted Jesus. Both Jairus and woman were desperate for their healing, and Jesus met both of their needs. Jesus healed them, both of them, irrespective of their faith levels. ఆ ఉమెన్కి ఏమన్నాడంటే, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్. జైరస్కి ఏమన్నాడంటే, verse 36లో, డోంట్ ఫియర్, ఓన్లీ బిలీవ్. జీసస్ లవ్డ్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ డాటర్. హీ కాల్డ్ అ ఉమెన్ యాజ్ డాటర్. జైరస్ కూతుర్ని లిటిల్ గర్ల్ అన్నారు. కొన్ని సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. జైరస్ని చూస్తే ఫస్ట్ 22nd verse అని తెలిసిపోతుంది. హీ వాజ్ అ రిచ్ రూలర్, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్, హ్యాడ్ రెప్యుటేషన్, ఒక పొజిషన్ ఉంది కమ్యూనిటీలో. సినగాగ్లో ఒక లీడర్. అంటే ఆ సినగాగ్ అంటే అది జూయిష్, అకార్డింగ్ టు ది జూ ఇట్స్ లైక్ ఎ చర్చ్. సో హీఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ఫెసిలిటీస్, ద పబ్లిక్ సర్వీస్ ఇన్ ద చర్చ్. అంటే ఇప్పుడు మన జ్ఞాన మేడం లాగా he saw that who has to pray, ఎవరు వాక్యం చదవాలి, ఎవరు సర్మన్ చెప్పాలి సినగాగ్లో, అది ఆయన డ్యూటీస్. ఆయనకు ఒక పొజిషన్ ఉంది, కానీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ అండ్ గాడ్లీ ఫాదర్. టెక్స్ట్లో చూస్తేనంటే మనము ఈ జైరస్ అనే తండ్రి ఎక్కడున్నాడు వెన్ హిస్ డాటర్ వాజ్ సిక్?
We don't see him in the bar, club, working late nights, ఏదో తెలియని ప్రదేశంలో ఆర్ డ్రైవింగ్ అరౌండ్ ఇన్ ద స్ట్రీట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, అది ఎవరికి తెలియకుండా. చూడండి, ఆయన వేర్ కెన్ వి ఫైండ్ జైరస్ ద ఫాదర్? వెన్ ద చైల్డ్ ఇస్ సిక్, we find him at the feet of Jesus. All you parents, you know what happens to a mother or father when the child gets sick, especially sickness unto death. You will do anything, ఏదైనా చేస్తారు మీ పిల్లల కోసం. If you are not a parent, maybe you may not understand until you become a parent. కానీ imagine చేయండి, Jairus, imagine what he went through when he was told that his little girl is dying. And I'm sure he must have tried everything, ఎందుకంటే ఆయన పలుకుబడి మనిషి కదా, హ్యాడ్ ఎ రెప్యుటేషన్, అథారిటీ. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, రకరకాల వైద్యుల దగ్గరికి వెళ్ళడము. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ హోప్లెస్. హీ హ్యాడ్ టు మేక్ ఎ డిఫికల్ట్ డిసిషన్. యేసు ప్రభుని చూడగానే ఆయన కాళ్ళ మీద మొక్కి ప్రాధేయపడాడు వాళ్ళ కూతురు కోసం. హీ డజంట్ సే డాటర్, హీ సేస్ మై లిటిల్ డాటర్, నా చిన్న కూతురు అని. అదొక ముద్దు పేరు, పెట్ నేమ్. ఈజ్ అ గ్లిమ్స్ ఆఫ్ ఎ ఫాదర్స్ హార్ట్ టు హిస్ డాటర్. అలాగే 41st verse కూడా చూసినట్లయితే యేసు ప్రభు ఈ 12 ఏళ్ల అమ్మాయిని హీ కాల్స్ అ లిటిల్ చైల్డ్. ఆయన ఎలాగా సంబోధించాడో అలాగనే 41st verse కూడా యేసు అలాగే సంబోధిస్తాడు, లిటిల్ చైల్డ్ అని. జైరస్ ఇస్ ఎ జూయిష్ లీడర్ ఇన్ ఎ సినగాగ్. ఆయనకి జూయిష్ ఒక యూదుడు టు కమ్ టు జీసస్ అంటే అది కూడా పబ్లిక్లో అందరి ముందు, ఇట్ మీన్స్ హీ వుడ్ హ్యాస్ టు లూజ్ హిస్ పొజిషన్. మీకు గుర్తుందా, నికోడిమస్ యోహాను సువార్త 3వ అధ్యాయంలో సీక్రెట్గా నైట్లో ఎవరికి తెలియకుండా ఆయన పొజిషన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నైట్లో వచ్చి దేవుడితో మాట్లాడు యేసు ప్రభుతో. బట్ దిస్ మ్యాన్ హూస్ లిటిల్ గర్ల్ ఇస్ డైయింగ్, ఆయన ఏమనుకున్నా అంటే నేను రాత్రి వరకు వెయిట్ చేయను, మై చైల్డ్ ఇస్ డైయింగ్, సో ఐఎమ్ గోయింగ్ టు జీసస్ బై ద డే and I'm willing to lose my position if I have to see my daughter be healed. He came to Jesus by day, which is dangerous for any Jewish person in that position. A Jews who knew him publicly saw him come to Jesus that day, and Jairus was publicly saying, Jesus, you are the answer, you are the healer. And he did something that no Jew is allowed to do. Jews, according to Exodus, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 commandmentsలో ఒక కమాండ్మెంట్, యూ షుడ్ నెవర్ బౌ డౌన్ టు ఎనీవన్, నెవర్ బౌ డౌన్ టు ఎనీ మ్యాన్. ఇక్కడ జైరస్ వచ్చి దేవుడిని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నాడు. అకార్డింగ్ టు Deuteronomy 6 కూడా, దే ఓన్లీ బౌ డౌన్ టు గాడ్, నో అదర్ మ్యాన్, no other idols. This is an expression, kneeling down, కాళ్ళు మొక్కి ప్రాధేయపడటం ఒక ఎక్స్ప్రెషన్ దేవుడి ముందు. kneeling down represents worship and pleading is represents prayer. You know what that meant? A Jew bowing down before Jesus meant, Jesus, you are not a man, you are God Almighty. దేవుడి పొజిషన్లో ఆయన పెట్టాడు. And he was willing to come by day, which means he lost his position. He will lose his position. He is bowing to a man, that saying that Jesus is Almighty God, when he bowed down in worship. And now he is willing to lose his tradition also. ఆ సమయంలో probably Jairus must have lost all his family and all his friends. చంపటానికి వచ్చారేమో, ప్రాబబ్లీ ఆయనని బహిష్కరించారేమో సినగాగ్ నుంచి, బికాస్ హీ ఈస్ బౌయింగ్ టు జీసస్. చాలామంది, మెనీ పీపుల్ లూజ్ ద మిరకల్ ఫర్ హోల్డింగ్ ఆన్ టు ద పొజిషన్స్ అండ్ ట్రెడిషన్స్.
కానీ this man came to Jesus and bowed down. When this father finds out that his child is sick and the family is going through a crisis, hesitate చేయలేదు. He did not hesitate to come at the feet of Jesus to worship and pray to God for deliverance. This father, he kept away his position, he kept away his tradition, everything aside, and sought Jesus in worship and prayer. You have to fight for your children in a spirit realm. Can you imagine how powerful our communities will be if fathers who are in difficult situation, that the first place that they should go is to be at the feet of Jesus and worship and pray instead of going anywhere else. He was at the feet of Jesus worshipping and praying. So many times మనము ఫాదర్స్ని తక్కువ అంచనా వేస్తాం. మనం ఒకవేళ ఒక బిడ్డ షీఈస్ ఫాలింగ్ సిక్, మదర్స్ విల్ స్టెప్ అప్. We cheer mothers, but we don't talk about when fathers step up. There are some good fathers in our community who are willing to stand up for their position for the family. They are willing to stand up for the needs of the family. We need fathers who will put Jesus first in their lives. So sisters, don't put fathers down when they are doing something good for the family, but encourage them and pray for them. When you got a child who you are not sure if they are going to survive and how they are going to come out of it, I want to encourage you, do like Jairus. Fall at the feet of Jesus and begin to worship and pray. And God will answer. This is a pattern, prayer pattern. First worship, tarvata prayer. So when you do that, God begins to shake things. He is worshipping and praying not for himself, but for his child. He wanted his child to be healed. కానీ ఒక టెక్స్ట్లో చూసినట్లయితే ఆ టెక్స్ట్ డస్ నాట్ సే దట్ హిస్ చైల్డ్ ఆర్ హిస్ మదర్ వర్ వర్షిపింగ్ అండ్ ప్రేయింగ్. ప్రాబబ్లీ మదర్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ద హౌస్. ద టెక్స్ట్ సేస్ దట్ ఇట్ వాస్ ద ఫాదర్ హు వాస్ వర్షిపింగ్ అండ్ ప్రేయింగ్. Jairus was not waiting for his wife to come and worship and pray. The enemy is attacking your child and trying to destroy the child. The answer to that is to be at the feet of Jesus. Enemy has messed up with the wrong person's child because you don't know what a praying mother or a praying father can turn this child around. You just worship and pray to God. Not for yourself, but for your child. Verse 23 ఏమంటుందంటే, he confessed publicly saying Jesus is the Son of God and said, my little daughter is dying, please come and lay your hands. తన తల పైన చేయబెట్టి just pray for her. And I'm believing by faith, Jesus, when you're going to touch her, she'll be healed. Not only Jairus was willing to forsake his position, tradition, now he is willing to forsake his unbelief and doubt. When he said, Jesus, to come and lay your hands on my child and she'll be healed. Jairus had enough confidence to come to God and say, if you lay your hands on my child, I know she'll come out of this. మనకంత కాన్ఫిడెన్స్ ఉందా దేవుడి పైన that he can lay hands on our child and change their life when we worship and pray? You have a child that is lost. You have a child who lost his focus and he is away in the world, lost his direction, now doesn't believe in God, and they are all living in empty lives. But if you worship, if you pray, God has a way of touching your child. Jairus is worshipping and praying at such a level that Jesus says, just come, let's go to our house. Devudu, he was agreeing, willing to come to their house. The father is in the synagogue, temple, house of God, worshipping and praying, and his child is not there, but God is getting ready to see your child. Notice,
Mother is also not there in the church. It was the father who was in the church. Jairus is a very good father, and he is down, broken, but he trusted God for a miracle. That's a beautiful picture of a godly father. 24th verse చూసినట్లయితే, and Jesus went with him and a multitude followed him and thronged him. జీసస్ అక్కడ వెళ్తుండగా జైరస్తోని వాళ్ళ ఇంటికి, దెన్ హీ ఫేస్డ్ అనదర్ ప్రాబ్లమ్. హీ ఫేసెస్ ఎ బిగ్ క్రౌడ్. జస్ట్ ఇమాజిన్, మన బిడ్డ ఈజ్ వెరీ సిక్, సీరియస్ ఉంది, అంబులెన్స్ మాట్లాడుకున్నాము, మనము వెళ్తున్నాము హాస్పిటల్కి. దారిలో పెద్ద ట్రాఫిక్ జామ్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్ కైండ్ ఆఫ్ నర్వస్నెస్ ఒక పర్సన్కి వస్తుంది? ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది? హిస్ హార్ట్ విల్ బి బీటింగ్, చాలా పానిక్ అయిపోతాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ టు జైరస్. ఎ బిగ్ క్రౌడ్ స్లోయింగ్ హిమ్ డౌన్, అండ్ నౌ దే బిగిన్ టు థ్రాంగ్ జీసస్. హాఫ్ వే టు జైరస్ హౌస్ ఒక అమ్మాయి వస్తుంది, ఓల్డ్ ఉమెన్. ఎక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ షీ కమ్స్ and she just touches the hem of the garment. She had a flow of blood for 12 years, who is unclean and cast away, who does not have a father in her life. By వాక్యంలో రాయలేదు, కానీ we can know that she doesn't have anyone. She hasn't had anyone to nurture her. She doesn't have anyone to develop her. This is a woman comes out of nowhere. She went to the doctor and spends all her money. Instead of getting better, she becomes worse. She doesn't have a father to oversee, help her in a medical treatment. She is suffering for 12 years. She doesn't have a father to help her make better decisions. She doesn't have a father in her life. She didn't learn how to trust God, because it is the father's responsibility to teach the child how to trust God. And there, as a result of that, she had to trust other people without knowing their motives. She didn't have a man that was protecting her. She doesn't have a father to help her exercise discernment. She is dealing this with for 12 long years. She had no support, nobody to help her. She didn't say anything. She didn't have anybody who would say, I love you while you are bleeding, while you are going through the difficult issues of life. She didn't have anyone to encourage her, that you are going to make it through, you are going to come out of it, just pray with me. She didn't have anybody. She was unclean and cast away. She didn't have a man in her life to teach her how to talk to God. Mark verse 27 lo chuste, she says in her mind, if I can just touch Jesus, the hem of his garment, because she didn't know how to talk to him. She thought maybe nobody will notice. I can just get away after touching Jesus' garment. కానీ యేసు ప్రభు అక్కడ ఆగాడు, రైట్ దేర్. హి సెడ్ సంబడీ టచ్డ్ మీ. అండ్ డిసైపుల్స్ సెడ్ ఎవ్రీబడీ ఆర్ దేర్, చాలా మంది ఉన్నారు, దే ఆర్ ఆల్ రబ్బింగ్ షోల్డర్స్. నో జీసస్, నో వన్, సార్ సో మెనీ పీపుల్ ఆర్ టచింగ్ యూ. ఇక్కడ యేసు ప్రభు అట్లా అనగా జైరస్కి ఇమాజిన్, ఆయన అక్కడుండి ఎంత కంగారు పడి ఉండొచ్చు, వాళ్ళ కూతురు చావ బతుకులు ఉన్నప్పుడు. హిస్ హార్ట్ ఇస్ బీటింగ్, నర్వస్ అయిపోతా ఉన్నాడు. If I was Jairus, I would say, Jesus, who cares? Just go, come, let's go. My daughter is dying. Jesus says, don't worry about who touched you. You come and touch my child. A poor woman comes and says, I am the one. And Bible says she got touched and immediately got healed. The Lord decides there to stand there and listens to her testimony. అమ్మాయి అన్నీ చెప్పుకుంటా వచ్చింది, ఆల్ హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్.
and she tells him everything. చూడండి, ఒక ఉమెన్ ఇఫ్ షీ టెల్స్ అ స్టోరీ, ఇట్స్ నాట్ అస్ ఇట్ డజంట్ టేక్ ఇట్ టేక్స్ ఎ వెరీ లాంగ్ టైమ్. It doesn't end in 2-3 minutes or 5 minutes. It takes a very long time when she tells stories. Kada? Jesus knew exactly what was going on. And here is Jairus' heart is beating, nervous, and here Jesus is calm and as he can be and wanting to hear her testimony. Jesus is never in a hurry. మనం తొందరపాట్లో ఉంటాం. Jesus is not in a hurry. And the woman tells all the story. And Jesus says, daughter, go your way. Your faith has made you whole. He calls her daughter. Jairus saying, please now let's go to my house. Kani, Jesus is on his way to the house to see the little girl. The father insisted that they go. But here this woman stops, who doesn't have a father, and she had to learn how to get faith on her own, and Jesus helps her. Is there anyone that had to learn faith on your own? You don't have a father. You lost your father at early years. You never seen your father in a church. You never seen a father worshipping or praying. But somehow somebody like this group told you, and now you got your faith, and now you are on your own because Jesus showed up in your life and he delivered you. Just about the time it's done with that woman, somebody came and said, your daughter is dead. It's too late. Don't trouble Jesus. ఆ మాటలు దేవుడు విన్నాడు. కానీ దేవుడు ఆ టైంలో వర్స్ 36 ఏమనంటే, డోంట్ బీ అఫ్రేడ్, ఓన్లీ బిలీవ్ అన్నాడు. హీ కుడ్ హ్యావ్ సెడ్, ఓ ఇట్స్ టూ లేట్, ఐఎమ్ సారీ, సమ్మన్ ఎల్సెస్ మిరకల్, వాళ్ళ ప్రార్థన చేసేసరికి నాకు లేట్ అయిపోయింది, ఐఎమ్ సారీ యువర్ డాటర్ ఇస్ డెడ్ అని. నో, హీ డిడ్ంట్ సే ఎనీథింగ్. హీ సెడ్, డోంట్ గివ్ అప్, ఇట్స్ నాట్ ఓవర్. షీ ఈస్ డెడ్ బట్ ఐ యామ్ ద హీలర్, ఇట్స్ నాట్ ఓవర్. Jairus, ikkada, he risked his position, his tradition, he faced unbelief, he faced the crowd, and now he is facing his fear. Verse 36 antaga, don't be afraid, only believe. Remember, fear can keep you away from your miracle. Jesus said, don't be afraid, only believe. He sent away all the crowd now. Only Peter, James, John, Jairus, Yesu Prabhu. వీళ్ళు 5 వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే వర్స్ 22లో ఫస్ట్ వర్స్ 22లో చూసినట్లయితే, యేసుప్రభు ఎప్పుడైతే తన కాళ్ళ కింద వచ్చాడో హిస్ ఫెయిత్ వాజ్ వెరీ బిగ్. కానీ ఎప్పుడైతే ఈ క్రౌడ్ వచ్చి ఆ మాటలు వినేసరికి స్లోగా ఫెయిత్ తగ్గిపోతుంది, గెటింగ్ స్మాలర్ అండ్ స్మాలర్. అండ్ యేసుప్రభుకి హీ న్యూ దట్ ఇంకా ఏమైనా మధ్యలో ఏమైనా వచ్చినట్లయితే ఆయన ఫెయితే చనిపోతుంది. సో జీసస్ హ్యాడ్ టు ప్రొటెక్ట్ దట్ లిటిల్ ఫెయిత్. యు సీ, ఫర్ దట్ లిటిల్ ఫెయిత్ ఈస్ ప్రొటెక్టింగ్ ఫర్ ద మిరకల్ టు హ్యాపన్. నౌ దే గెట్ హోమ్ and there is one more opposition. It's the biggest opposition, family opposition. He faces position, tradition, unbelief, crowd, fear. Now he faces unbelieving family, friends. He brings Jesus to the house. ఆ టైంలో అందరు వచ్చేసి ఏడుస్తూ ఉన్నారు, కేకలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. దేవర్ మోర్నింగ్. అండ్ యేసుబాబు ఉన్నాడు, అమ్మాయి పడుకోనుంది, చనిపోలేదని. ఆ మాట వినేసరికి అందరు హేళన చేస్తున్నారు. దే స్టార్టెడ్ మాకింగ్. He puts away all of them. Mourners, go away, leave the house. When Jesus arrives the house after a daughter has died, చూడండి, faith cannot work when there is unbelief. The unbelief has to leave, then faith has to enter. యేసు లోపలికి రాగానే he told little girl,
ఐ సే యు అరైజ్. పాప కాదు, చిన్న పాప, లిటిల్ గర్ల్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫాదర్లీ కంపాషన్. 90sలో నేను ఒక టెస్ట్ మనీ విన్నాను. ఒక పాస్టర్, వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ ఉంది. అందరు ఇంట్లో అందరూ వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చి చుట్టుముట్టి ఏడుస్తా వరి అవుతా ఉన్నారు, ఏం చేయాలి. కానీ పాస్టర్ హీ యూస్ ద సేమ్ ప్రిన్సిపల్. హీ టోల్డ్ ద ఫ్యామిలీ టు లీవ్, అందరూ వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంట్లో ఒక టేప్ రికార్డర్ ఉంది. సో బైబిల్ టేప్స్ ఉన్నాయి, ఆడియో టేప్స్. ఆ ఆడియో టేపు 24 hours రౌండ్ ద క్లాక్ నడుస్తూనే ఉంది. అండ్ వాళ్ళ వైఫ్ పడుకొని ఉంది, ఆ బెడ్ దగ్గరే పెట్టి 24 hours దట్ రికార్డింగ్ వాస్ గోయింగ్ ఆన్, ద టేప్ రికార్డర్. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ లిస్నింగ్ టు ద వర్డ్, faith came into her heart and she started receiving the healing. This is a very real testimony. Pastor applied the same word. He removed all unbelief, let all unbelief get out, and allowed faith to enter in. Faith comes by hearing, and hearing from the word of God. Ee passage lo not only the little girl was healed, the woman was also healed. This is the message for Father's Day. Is doesn't make a difference whether you have a father or not. Either way it is fine when you have Jesus on your side. Yesu mana todu undaga doesn't make any difference if you have a father living with you or your father is not with you, as long as you have Jesus with you. Whether your fathers are there or not, you got to get over that, because as long as you have Jesus, He makes all the difference in the world. Because you have been upset with your father, you have struggled with your father, and it makes you upset by the very way you think about your father, think about his name. But that doesn't make the difference in who you are today. Jesus can heal your broken hearts. He can restore your life. So you can love Him in spite of who your father is. You can love your father. If you had a bad father who was never with you, your father may have passed away. Remember, you have your heavenly Father, Jesus Christ. 14th June 1996లో మా నాన్న చనిపోయాడు. He had a heart attack and he died. కొన్ని సంవత్సరాల తర్వాత నేను వెళ్ళే చర్చ్కి పాస్టర్ నాతో పర్సనల్గా చెప్పాడు ఏంటంటే, అమిత్, యూ మే నాట్ హ్యావ్ యువర్ ఎర్త్లీ ఫాదర్, బట్ యూ హ్యావ్ యువర్ హెవెన్లీ ఫాదర్. హీ ఈజ్ విత్ యూ. అండ్ హీ సెడ్, గాడ్ ఈజ్ అ ఫాదర్ టు ద ఫాదర్లెస్. దట్ వన్ వర్డ్ స్టేడ్ ఆన్ మై మైండ్ ఫర్ ఎవర్. ఇప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు నేను తండ్రిని నాన్న అని సంబోధించి మాట్లాడతాను. ఐ కాల్ మై ఫాదర్ ఎస్ నాన్న, ఎందుకంటే మా ఎర్త్లీ ఫాదర్ నేను నాన్న అనేవాడిని. ఐ కాల్ హిమ్ నాన్న ఇన్ మై ప్రేయర్స్. జీసస్ క్యాన్ హీల్ యూ ఫ్రమ్ యువర్ పాస్ట్ హర్ట్స్. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఫాదర్ లైక్ జైరస్, సెలబ్రేట్ with Jesus. You can say, I thank God for my father because he kept me, provided me and protected me. This woman didn't have a father. What Jesus said, he called a father, he called a daughter. You are healed because of your faith has made you whole. Jesus called her what no man could say. He called her daughter. Psalm 68 verse 5 ఉంటుందంటే, God is a father to the fatherless. He is a defender of widows. God places lonely ones in the families, and He sets the prisoners free and gives them joy. మనము ఈ Psalm 68 verse 5 and 6 బై హార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యెషయా గ్రంథం 9th chapter 6th verse లో కూడా it says that God is our everlasting Father. He wants to be your father. You've gone through so many issues with your father, maybe you had a bad experience, but Jesus wants to step in
in the place of your father. ఆ వాయిడ్ని he wants to fill your heart with. He wants to be your father. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. సిస్టర్ జ్ఞానం. Hallelujah. Thank you, Jesus. Thank you, Father.